టీడీపీ సీనియర్ నేత అలాగే మాజీ న్యాయశాఖ మంత్రి పి చంద్రశేఖర్ ఉన్నారు. ఆయన అడిగి ఏదైతే కిరణ్ కుమార్ రెడ్డి విమర్శలు చేశారో ఆయన రియాక్షన్ ఏంటో తెలుసుకుందాం. చంద్రశేఖర్ గారు చెప్పండి, ఏదైతే ఈ యాంటీ డిఫెక్షన్ లా దీనికి సంబంధించి ఈ స్పీకర్ వ్యవహార శైలికి సంబంధించి కానీ గొడవ జరుగుతుందో అది కేవలం ఒక ఎమ్మెల్సీ సీటు విషయంలోనే చేశారు. దీనివల్ల రాష్ట్రంలో పెద్దగా రాష్ట్రంలో అల్లకల్లోలం జరగలేదు, ఏమీ జరగలేదు, కానీ ఇంత రాద్ధాంతం చేస్తున్నారు, రాజకీయ లబ్ధి కోసం ఇదంతా చేస్తున్నారని చెప్పి కిరణ్ కుమార్ రెడ్డి గారు ఆరోపిస్తున్నారు. దీనిపైన మీరేమంటారు? ఇది ఒక ఎమ్మెల్సీ ఇద్దరు ఎమ్మెల్సీలకు సంబంధించిన ఓట్ల ప్రశ్న కాదు, ఇక్కడ నైతిక విలువల ప్రశ్న. ఇక్కడది ఒక పార్టీ నుంచి గెలుపొందిన శాసనసభ్యులు ఆ పార్టీ యొక్క నిర్ణయానికి వ్యతిరేకంగా ఇతరులకు ఓటు వేసినప్పుడు నైతికంగా దిగజారిపోయిన కింద లెక్క. అది ఒకరికి వేశారా ఇద్దరికి వేశారా ప్రస్తుతం కాదు. ఇక్కడ ఒక ఎమ్మెల్సీ ఒక్కరికి వేశారనే మాట ప్రస్తుతం. అది ఇక్కడ ఏంటంటే వీళ్ళు టీఆర్ఎస్ వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు వాళ్ళ పార్టీకి సంబంధించి వాళ్ళ పార్టీ యొక్క నిర్ణయానికి వ్యతిరేకంగా ఇతర పార్టీ వాళ్ళకి ఇతరులకు ఇండిపెండెంట్స్ కానీ ఎవరైనా కానీ ఓటు వేశారని చెప్పి ఇక్కడ జరిగిన విషయం ఇది. దీనిపైన తప్పకుండా రాద్ధాంతం జరుగుతుంది. ప్రజల్లో ఆందోళన చేయలేదనంటే ఇది అసెంబ్లీలో ఆ ఎమ్మెల్యే చేసిన పని. ఇది బయట ప్రజలకు డైరెక్ట్ గా ఇన్వాల్వ్మెంట్ లేకపోవచ్చు, కానీ నైతికంగా ప్రజలకు దెబ్బ తగిలింది, ప్రజల యొక్క ఆలోచనకు దెబ్బ తగిలింది, ప్రజల యొక్క నమ్మకానికి దెబ్బ తగిలింది. మా ఎమ్మెల్యేలు మంచిగా ఉంటారని ఎన్నుకున్న ప్రజలు ఈ రోజు బాధపడుతున్నారు, మా ఎమ్మెల్యేలు నైతిక విలువలు కోల్పోయారు కదా అని చెప్పని. కనుక డెఫినెట్ గా ఇది చాలా తీవ్రమైన విషయం. దీన్ని మనం ఆషామాషిగా చూడటానికి వీలేదు. ఇది ఖచ్చితంగా ఇది పెద్ద పొరపాటు అని చెప్పి నేను మనవి చేస్తున్నాను. అలాగే కిరణ్ కుమార్ రెడ్డి గారు ఇంకో విమర్శ కూడా చేశారు. ఎన్టీఆర్ ని పదవీచ్యుతుడిని చేసేటప్పుడు ఈ విషయాలన్నీ గుర్తుకు రాలేదా, అప్పుడు కూడా ఈ ఫిరాయింపుల చట్టం అనేది ఉంది, అప్పుడు ఈ విషయం గుర్తుకు రాలేదా అని చెప్పి ఆయన ఒక విమర్శ చేయడం జరిగింది. దానిపైన మీరేమంటారు? అంటే ఇప్పుడు ఎలా ఉందంటే కిరణ్ కుమార్ రెడ్డి గారు ఆయన తాను తప్పు ఒప్పుకుంటున్నట్టున్నాడు. అంటే కాంగ్రెస్ పార్టీ ప్రోత్సాహంతోనే ఈ టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు వాళ్ళ పార్టీ విప్పుకు కానీ వాళ్ళ పార్టీ ఒక నిర్ణయాన్ని వ్యతిరేకంగా ఓటు వేశారని చెప్పి ఆయన అనుకుంటున్నట్టున్నాడు, లేకపోతే చెప్తున్నట్టున్నాడు. అతను ఎన్టీఆర్ పీరియడ్ లో ఆనాడు ఎన్టీ రామారావు గారు దించినప్పుడు ఇది గుర్తుకు రాలేదని ఎవరిని ప్రశ్నిస్తున్నాడు? స్పీకర్ గారినా, లేకపోతే ప్రజలనా, లేకపోతే ఆ రోజు పార్టీ మన ఎమ్మెల్యేలనా? దానికి సంబంధం లేదు. ఆయన ఆ రోజు ఎన్టీ రామారావు గారు స్పీకర్ గారికి ప్రత్యేకంగా కంప్లైంట్ కూడా చేయలేదు, వీళ్ళు పార్టీ మార్చారు దించమని చెప్పని. ఆ రోజు విషయం వేరు, ఈ రోజు విషయం వేరు. ఈ రోజు జరుగుతుంది ఏమిటి? ఒక 11 మంది శాసనసభ్యులు టీఆర్ఎస్ పార్టీ టికెట్ పైన గెలుపొంది, ఆ సింబల్ పైన గెలుపొంది పార్టీ నిర్ణయానికి వ్యతిరేకంగా పనిచేసని చెప్పింది. దీనికి చెప్పుకోవడానికి ఎవరు చెప్పాలి, కానీ ఆ రోజు ఎన్టీ రామారావు గారి పీరియడ్ లో కాలంలో మారారు కనుక మేము చేశాం ఈ ప్రయత్నం అని చెప్పడం అనంటే ఇది కాంగ్రెస్ పార్టీ యొక్క దిగజారుతనానికి నిదర్శనం. ఈ విషయం చెప్పడానికి ఆస్కారం లేదని చెప్తున్నాను. ఓకే, థ్యాంక్ యూ అండి. ఇది రామచంద్ర, ఏదైతే ఒక్క ఎమ్మెల్సీనే అని చెప్పి కిరణ్ కుమార్ రెడ్డి గారు అన్నారో అది ఒక ఎమ్మెల్సీ ప్రజల్లో ఆందోళన చేయకపోయినప్పటికీ నైతికంగా ఇది చాలా దెబ్బతీసే అంశం అని, ప్రజల మనోభావాలు దెబ్బతిన్నాయని చెప్పి అంటున్నారు. అలాగే ఇక ఎన్టీ రామారావుని పదవీచ్యుతుని చేసే విషయానికి వస్తే అప్పట్లో ఎటువంటి ఫిర్యాదు స్పీకర్కి అందలేదని చెప్పి ఈయన చెప్తున్నారు. ఇది ఈయన ఇక్కడ నుండి సమాధానం. ఇక దీనికి సంబంధించి మీ దగ్గర కిరణ్ కుమార్ రెడ్డి గారు ఏమంటారో తెలుసుకుందాం.